అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1932వ సంవత్సరంలో బాబా ఫ్రాన్స్ మరియు కైరో దేశాలను అంటే ఈజిప్ట్ దేశాలను పర్యటించి మళ్ళీ తిరిగి భారతదేశంలో నాసిక్‌కు రావడం జరిగింది. అంటే బాబా స్త్రీ మండలి వారు ఆ సమయంలో నాసిక్‌లో ఉంటున్నారు కాబట్టి బాబా నాసిక్ రావడం జరిగింది. బాబా ఈ ప్రయాణం ముగించుకొని వచ్చిన తర్వాత ఎక్కువగా ఈజిప్ట్ నగరంలోని ఈజిప్ట్ దేశంలోని కైరో నగరం గురించే ఎక్కువగా మాట్లాడేవారు. అది చాలా అందమైన ప్రదేశము. నాకు చాలా నచ్చింది అని బాబా చెప్పేవారు అంటారు మెహ్రా. బహుశా మళ్ళీ తన రాబో అవతారంలో బాబా కైరో కైరోలో పుడతారేమో అని మెహ్రా సరదాగా అంటారు. బాబాకు కైరో అంతగా ఏమి నచ్చిందో అంటూ అక్కడ కట్టడాలు, భవనాలు, వాటి ఆర్కిటెక్చర్ నచ్చాయి కాబోలు అంటారు మెహ్రా. బాబా కోసం మెహ్రా మొదలైన వారు ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. కొందరు అమ్మాయిలు అరేబియన్ స్త్రీలలాగా అలంకరించుకొని నృత్యం చేశారు. చిన్న కుర్షద్ మరికొందరు తెర వెనుక నుండి పాటలు పాడారు. డాలీకి చాలా బిడియం. ఆమె నృత్యం చేయలేదు. బాబా బలవంత పెట్టగా ఆఖరిన 2 స్టెప్స్ వేసింది డాలీ. బాబాకు మంచి వినోదం కలిగించి బాబాను ఆకట్టుకోవాలి అనుకున్నారు స్త్రీ మండలి వారు. బాబా ఎక్కువగా పాశ్చాత్య దేశాలకు వెళుతూ ఉన్నారు. అక్కడ ప్రదేశాలకు, అక్కడి మనుషులకు ఎక్కువగా ఆకర్షితులు కాకుండా ఉండేలా చేసి, బాబాను మన వైపు గమనించుకునేలాగా చేసుకోవాలి అని స్త్రీ మండలి వారు భావించేవారు. బాబా తన పాశ్చాత్య సందర్శనలో తన స్త్రీ మండలిలోని మెహ్రా మొదలైన వారి గురించి పాశ్చాత్య స్త్రీలకు తెలియజేసి ఉన్నారు. ఈ నృత్యం చేసిన వారందరినీ రుస్తుంకు చెప్పి ఒక ఫోటోగ్రాఫర్‌ను పిలిపించి ఫోటో తీసి పాశ్చాత్య దేశ ప్రేమికులకు పంపించారు బాబా. ఒకరోజు స్త్రీలు వంట పని మరచిపోయి నాటకం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. బాబా తన భోజనం కోసం కబురు పెట్టారు. అయితే వంట పూర్తి కాలేదు అన్న విషయం తెలిసింది. బాబా వెంటనే ఈ నాటకాలు ఆపివేయమని ఆదేశించారు. నవంబర్ 21వ తారీఖు బాబా తన 4వ పాశ్చాత్య పర్యటనకు ప్రయాణమయ్యారు. బాబా ఈ ట్రిప్‌లో లండన్ వెళ్ళినప్పుడు అక్కడి పాశ్చాత్య దేశస్థులకు ఇండియాకు రావాలని వారిని ఆహ్వానించారు. వారికి బాబా మెహ్రా గురించి చెబుతూ, మెహ్రా నా రాధ. ఆమె జీవితం నా కోసమే అంకితం చేసింది. నా సంతోషం గురించే ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెను మీరు స్వయంగా చూస్తే ఆమెకు నా మీద ఎంతటి ప్రేమ ఉందో మీకు అర్థమవుతుంది అని చెప్పారు. ఆమె ప్రేమ నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతుంది అని చెప్పారు బాబా. పాశ్చాత్య స్త్రీలు బాబా మెహ్రా గురించి చెప్పినప్పుడు మెహ్రా ప్రేమకు వారు ఈర్ష్య చెందారు. మెహ్రా అంటే బాబాకు చాలా ఇష్టం. మా మీద కంటే మెహ్రా మీదే బాబాకు ప్రేమ. ఆమె ఎందుకు బాబాకు అంత ప్రత్యేకమైనది అంటూ ఆలోచించేవారు అక్కడి స్త్రీలు. ఒక సందర్భంలో బాబా మెహ్రా గురించి చెబుతూ, మెహ్రా నా చర్మం లాంటిది అన్నారు. దీని భావం ఏమిటో పాశ్చాత్యులకు అర్థం కాలేదు. మెహ్రాలో అపారమైన ఆధ్యాత్మికత ఉండటం మూలాన నేను ఇలా అనటం లేదు అన్నారు బాబా. ఇది ఇంకా ఆశ్చర్యం కలిగించింది పాశ్చాత్య స్త్రీలకు. బాబా అక్కడి నుండి స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ ఒటోబిల్లో అన్న వ్యాపారవేత్తను కలిశారు. ఆ వ్యక్తి ఆధ్యాత్మికత పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాడు. అతడి కూతురు ఐరెన్ బిలో బాబా తరువాతి కాలంలో స్త్రీ మండలిలో ఒక సన్నిహితురాలైంది. అక్కడి నుండి బాబా కైరో సందర్శించి సిలన్ మీదుగా ఇండియా తిరిగి వచ్చారు. మెహ్రా బాబాను సూట్ ధరించి ఉండగా ఒక్కసారి మాత్రమే చూసింది.
బాబా ఆ సూట్‌లో ఎంతో అందంగా ఉన్నారు. తలకు హ్యాట్ పెట్టుకొని, తెల్లటి సూట్ ధరించి, స్త్రీలకు చూపించడానికి ఆ బట్టలతోనే బాబా నాసిక్ వచ్చారు. 1932 ఏప్రిల్‌లో బాబా పాశ్చాత్య దేశాల ప్రయాణంలో ఉండగా, బాబా తండ్రి షరియార్జీ చనిపోయారు. బాబా ప్రయాణం ముగించుకొని వచ్చిన తర్వాత మణి మరియు షిరీన్ మాయి బాబాను కలిసేందుకు వచ్చారు. షిరీన్ మాయికి మణిని తనతోనే ఉంచుకొని ఆమెకు పెళ్లి చేయాలన్న కోరిక ఉండేది. కానీ మణి తన అన్నగారితో శాశ్వతంగా ఉండిపోవాలని తహతహలాడేది. మణికి స్కూల్ సెలవులు ఉన్నప్పుడు వెంటనే బాబా ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేసేది. అలా టోకా, మెహరాబాద్ లేకుంటే నాసిక్‌కు వచ్చేది మణి. ఈసారి మాత్రం బాబాతో శాశ్వతంగా ఉండిపోవాలనే కోరిక మణికి చాలా తీవ్రంగా ఉంది. ఎప్పుడు బాబాకు తన కోరికను తెలుపుతానా అని తహతహలాడుతోంది మణి. బాబా మణితో, "నువ్వు క్లాస్‌లో ఫస్ట్ వస్తే నిన్ను తప్పకుండా పిలిపించుకుంటాను" అనేవారు. అలా మణి బాగా చదివి తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని బాబా ఇచ్చ. కానీ ఈసారి మణి చాలా దృఢమైన నిశ్చయంతో, "ఇక విద్యాభ్యాసం చాలు బాబా. ఎలాగైనా బాబాను ఒప్పించి శాశ్వతంగా ఉండిపోవాలి" అన్న కోరికతోనే వచ్చింది. తల్లి సమ్మతిస్తేనే నిన్ను నాతో ఉండనిస్తాను అని బాబా ముందే తెలిపి ఉన్నారు. కానీ తల్లిని ఎలా ఒప్పించాలా అని మణి ఆలోచించేది. మణికి ఇంకా 12 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి సంబంధాలు రాసాగాయి. బొంబాయికి చెందిన ఒక సంపన్న కుటుంబం నుండి ఒక సంబంధం వచ్చింది. వారు చాలా మంచివారు. మణి నీరు కావాలంటే వారు పాలు ఇస్తారు. అంతటి మంచివారు అంది మణి పెద్దమ్మ. కానీ నాకు అస్సలు పాలంటే ఇష్టం లేదు. మరి నాకెందుకు పాలు అనుకునేది మణి. ఒకతను కరాచీకి చెందినవాడు మణి అంటే చాలా ఇష్టంతో మణిని కలవడానికి వచ్చాడు. కానీ బాబా అతడికి అనుమతి ఇవ్వలేదు. షిరీన్ మాయని ఒప్పించి ఎలా బాబాతో ఉండటానికి రావాలి అన్న సలహాను బాబానే అడిగింది మణి. అప్పుడు బాబా మణితో, "నీవు అమ్మ నిన్ను నా దగ్గరికి పంపించే విధంగా ప్రవర్తించు" అని సలహా ఇచ్చారు బాబా. మణికి ఈ సలహా చాలా కష్టమైనది. బాబాతో ఉండటానికి తల్లితో చాలా కఠినంగా ప్రవర్తించేది. తల్లికి ఎదురు జవాబు ఇచ్చేది. ఆమెతో వాదనకు దిగేది. తల్లి ఏ పని చెప్పినా చేసేది కాదు మణి. షిరీన్ మాయి మణి ప్రవర్తనతో విసిగిపోయింది. చివరకు "నువ్వు మీరోగ్ దగ్గరికే వెళ్ళిపో" అంది షిరీన్ మాయి. అలా బాబా తన పాశ్చాత్య సందర్శన ముగించుకొని వచ్చాక తల్లిని తన వద్దకు రమ్మని కబురు పంపించారు. మణి అప్పటికి మణికి 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాల ఏటలో మణి శాశ్వతంగా తన అన్నతో ఉండటానికి వచ్చేసింది. కానీ మణికి అంతటితో తల్లి నుండి విడుదల దొరకలేదు. బాబా దగ్గర మణి ఉన్నప్పటికీ మణికి త్వరగా పెళ్లి చేయాలని బాబాను అడుగుతూ ఉండేది షిరీన్మాయి. మణికి ఒక రకమైన చర్మ వ్యాధి ఉండేది. ఆమె శరీరంలో ముఖ్యంగా మొహం మీద అక్కడక్కడ తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. బాబా కూడా అప్పుడప్పుడు ఆ మణికి ఆయింట్‌మెంట్ పూసేవారు. ఒకరోజు మణి పెళ్లి గురించి షిరీన్‌మాయికి, బాబాకు పెద్ద వాదులాట జరిగింది. బాబా చాలా విసిగిపోయి మణి చెయ్యి పట్టుకొని గదిలోకి తోసి బయట నుండి గడియ వేసి, "అమ్మా! నువ్వు ఇప్పుడు మణి పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను" అన్నారు. షిరీన్‌మాయి కాసేపయ్యాక గది వాకిటిలోనే వాకిలి తీసి చూస్తే మణి మొహం మీద ఆ తెల్లటి మచ్చలు ఇంకా ఎక్కువగా కనపడ్డాయి. షిరీన్‌మాయి చాలా కంగారుగా బాబాతో, "మిరోగ్, నీవు ఏం చేశావు?" అంది. అప్పుడు బాబా షిరీన్‌మాయితో, "మణి గనుక ఆశ్రమం వదిలి వెళ్ళిపోతే ఆమె చర్మ వ్యాధి ఇంకా ఎక్కువవుతుంది" అని తల్లిని హెచ్చరించారు. బాబా కార్యదర్శి అయిన చాంజీ ఇలా అంటారు, "షిరీన్ మాయికి మణిని తన దగ్గరే పెట్టుకొని పెళ్లి చేయాలని చాలా కోరికగా ఉండేది.
బాబాకు కూడా మణి తనతోనే ఉండాలని కోరిక. తల్లిని ఒప్పించడానికి బాబా, "నీకు కోడలు వస్తే మణి నా దగ్గర ఉండటానికి సమ్మతిస్తావా?" అని అడిగారు. అందుకు షిరీన్‌మాయి ఒప్పుకుంది. అప్పుడు బాబా తన తమ్ముడు బెహరంకు పెళ్లి చేసుకునేందుకు ఒప్పించారు. బెహరంకు ఇది ఆత్మహత్యతో సమానం. ఎందుకంటే అతడికి బాబా దగ్గరే మండలి వారితో పాటుగా నివసించాలని ఉంది. కానీ బాబా మాటకు విధేయత చూపాలి కాబట్టి పెళ్లికి అంగీకరించాడు బెహరం. బెహ్రం మార్చ్ 1933 సంవత్సరంలో దూరపు చుట్టమైన ఫిరీన్‌ను వివాహం చేసుకున్నాడు. షిరీన్ మాయి చాలా సంతోషించింది. అలా మణి శాశ్వతంగా మెహర్ బాబా ఆశ్రమంలో సభ్యురాలయింది. మొట్టమొదటి దినం నుండి బాబా మణికి శిక్షణ ప్రారంభించారు. ఆశ్రమంలో ఎలా జీవించాలి, తన అలవాట్లను ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ నేర్పించారు. మణికి ఆహారపు అలవాట్లు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ఆమెకు కాయగూరలంటే ఎక్కువ ఇష్టం లేదు. మాంసం, చేపలు, గుడ్లు అంటేనే ఇష్టపడేది మణి. బాబా మన బలహీనతలను ఉపయోగించుకొని మనకు బలం చేకూరుస్తారు కాబట్టి వాటిని అంటే మన బలహీనతలను బాబాకు సమర్పించగలిగితే అవి మనకు వరం లాంటివి అంటారు మణి. బాబా మణిని ఒక డాక్టర్ దగ్గరికి పంపించి ఆమె ఎలాంటి ఆహారం తినాలో నిర్ణయించమన్నారు. ఆ డాక్టర్ మణికి ఆకుకూరలు, కాయగూరలు, అన్నము ఇవి మాత్రమే తినమన్నాడు. ఎలాంటి పప్పు దినుసులు, మాంసం, గుడ్లు, చేపలు, శనగపిండి వంటివి తినకూడదు అన్నాడు. మణికి ఆకుకూరలంటే పరమ చిరాకు. కానీ బాబా ఆదేశానుసారం అవి నచ్చకపోయినా తినడానికి ప్రయత్నించేది. ఒకరోజు బాబా అందరికీ అన్నం వడ్డిస్తూ మణి ప్లేట్‌లో అన్నంతో పాటు పప్పు వడ్డించారు. డాక్టర్ మణిని పప్పు తినవద్దన్నాడు అన్న విషయం మణి బాబాకు గుర్తు చేసింది. బాబా, ఎవరు నిన్ను పప్పు తినవద్దన్నది? ఆ డాక్టర్ ఒక బార్బర్. మరేమీ పర్వాలేదు. నువ్వు తిను అన్నారు. చాలా రోజుల తర్వాత పప్పు అన్నం తింటూ ఉంటే మణికి చాలా రుచిగా అనిపించింది. తనకు ఇష్టమైన మాంసం, గుడ్లు, చేపలు అస్సలు గుర్తుకు రాలేదు. బాబా కార్య విధానం అలాగే ఉంటుంది అంటారు మణి. మన కోరికలను బాబా మార్చివేస్తారు. మనం ఇన్ని రోజులు ఏవైతే మన అవసరాలు అనుకుంటూ ఉంటామో వాటిని మార్చివేస్తారు. మనకు ఎన్నో జన్మల నుండి వెంట వస్తున్న అలవాట్లను బాబా మార్చివేస్తారు. మనకు ఏదో ఒక్క దానిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మనకు మన కోరికలా లేక బాబానా ఏదో ఒక్క దానిని మాత్రమే ఎంచుకోవాలి. దీనిలో ఎలాంటి సర్దుబాటు ఉండదు అంటారు మణి. నాసిక్ అంటే నాకు చాలా ప్రత్యేకమైన ఇష్టం. ఎందుకంటే బాబాతో నా శాశ్వత జీవితం అక్కడే ప్రారంభమైంది కాబట్టి అంటారు మణి. ఎప్పుడూ మెహ్రా వెంటే ఉండాలని బాబా మణికి ఆదేశం ఇచ్చారు. మొట్టమొదట బాబాతో జీవించడానికి వచ్చినప్పుడు నేను చాలా గంభీరంగా ఉండేదాన్ని. అప్పటి ఫోటోలు చూస్తే అందరం చాలా సీరియస్‌గా, చిన్న చిరునవ్వు కూడా లేకుండా కనిపిస్తాము అంటారు మణి. బాబా ఇచ్చేటటువంటి శిక్షణ కూడా అలాగే ఉండేది. మా జీవితాలు మా చేతుల్లో ఉండేవి కావు. బాబా చేతుల్లోనే. బాబా చెప్పినట్టు, బాబా ఎలా కోరుకుంటే అలా చేసేవారము అంటారు మణి. అలా ఉండడం మాకు చాలా ఆనందంగా ఉండేది. మేము ఏదో పోగొట్టుకున్నాము అన్న భావన మాకు కలిగేది కాదు అంటారు మణి. ఈ మాయ సృష్టించే భ్రాంతిలో అన్నీ ఉండి కూడా ఏమీ లేని డొల్లతనం అనుభవంలోకి వస్తుంది అంటారు మణి. అసలు మేము బాబా దగ్గరికి రావడానికి ముఖ్య కారణం కేవలం బాబా కోసమే. మరింకేమీ ఆశించి కాదు. బాబా సహచర్యంలో జీవించడానికే. అందుకే అన్ని షరతులకు ఒప్పుకునేవారం. అవి ఏంటంటే సంపూర్ణమైన విధేయత, పవిత్రత మరియు పేదరికం అంటారు మణి. బాబా ఆనందం బాబాకు ఆనందం కలిగితే మేము ఆనందం పొందేవారం. బాబా ఏది చెబితే అదే చేసేవారం అంటారు మణి.
మేము చేసే ప్రతి పని ఒక ధ్యానంలాగే సాగేది అంటారు మణి. ఎందుకంటే అది బాబా అప్పగించిన పని కాబట్టి అంత ఏకాగ్రతతో బాబాను తలుచుకుంటూ ఒక ధ్యానంలాగే చేసేవారము అంటారు మణి. బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆదేశాన్ని ఇచ్చేవారు. అవి వారి అభిరుచుల మీద ఆధారపడి ఉండేవి. బాబాకు గలవారెవ్వరూ ఉండరు. బాబాయే మాకు నిర్దేశకుడు అలాగే నడిపించేవాడు అంటారు మణి. బాబా ఎన్నో ఆర్డర్స్ ఇచ్చేవారు. ఇది చెయ్యి, ఇది చెయ్యకు, కోపం తెచ్చుకోకు, ఇది తినకు, బయటికి వెళ్ళాలనిపిస్తే అలా వెళ్ళకు. ఇలా ఎన్నో వద్దులు మా జీవితంలో ఒక భాగంగా ఉండేవి. మమ్మల్ని మేము చెరిపేసుకోవ చెరిపేసుకోవాలి అలాంటి ఆదేశాలు ఉండేవి. బాబా ఇలా ఆదేశాలు ఇచ్చేవారు. అలా మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి బాబా కృషి చేసేవారు. నీకు ఏది ఇష్టమో అది చేయకుండా ఉండటం చాలా కష్టం. అలా ఉండటానికి బాబా శిక్షణ ఇచ్చేవారు. బాబా ఇచ్చిన ఆజ్ఞ ఎంత చిన్నదైనా దాన్ని తప్పకుండా పాటించాలి. అది పూర్తి మనసును వెచ్చించి చేయాలి. మనసు ఎప్పుడూ బాబా మీద ధ్యాసలోనే నిండిపోయి ఉండాలి. ఎందుకంటే బాబా నన్ను ఈ పని చేయమన్నారు కాబట్టి బాబా ఇప్పుడు ఇక్కడికి వస్తారు. నేను మర్చిపోకుండా ఈ పని చేయాలి అన్న ఆలోచన ఒక ధ్యానంలాగా మా మనసులో మెదులుతూ ఉండేది. అది ఎలా ఉండేదంటే ఒక తాడు మీద గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు మన దృష్టి కుడివైపుకు కానీ, ఎడమ వైపుకు కానీ చూడకుండా కేవలం ముందుకే చూస్తూ జాగ్రత్తగా ఎలా నడుస్తామో అలాగన్నమాట అంటారు మణి. బాబాను ఎలా అంటిపెట్టుకోవాలో మణి ఇలా వివరిస్తారు. నువ్వు ఒక కొండ మీద నుండి కింద వేలాడుతూ ఉన్నప్పుడు వేరే ఎలాంటి ఆలోచనలు నీ దరి చేరవు. కేవలం పట్టు తప్పకుండా గట్టిగా పట్టుకొని ఉండటానికి మాత్రమే నీ ఏకాగ్రతను వెచ్చిస్తావు. అలాగే మేము కూడా బాబాతో ఉన్నప్పుడు బాబాను గట్టిగా పట్టుకొని ఆయన కొంగును విడవకుండా పట్టుకోవడానికి ప్రయత్నించేవారం అంటారు మణి. మణి ఇంకా ఇలా అంటారు. మేము బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి పుస్తకాలు చదవకూడదని బాబా ఆజ్ఞ. ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చదవకూడదు. బాబా మా మనస్సులను ఖాళీగా ఉంచటానికే అలా ఆజ్ఞాపించారేమో. ఖాళీగా ఉన్న హృదయాలలో బాబా తనకు ఏది కావాలో అది నింపగలరు కాబట్టి బాబాతో జీవించడం చాలా కష్టం. కానీ అలా జీవించగలగడంలో మాత్రమే మన జీవితాలకు సార్థకత లభిస్తుంది అంటారు మణి. ఒకసారి బాబా స్త్రీ మండలి వారిని నా కోసం ఎవరు ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నారు అని అడిగారు. చాలా మంది మేము సిద్ధం అంటే మేము అంటూ చేతులెత్తారు. చనిపోవడం చాలా సులభం. ఎందుకంటే అది ఒక క్షణ కాలంలో జరిగిపోతుంది. కానీ నా కోసం జీవించడం చాలా కష్టం. ఎందుకంటే అది ప్రతి క్షణం మరణించడంతో సమానం అన్నారు బాబా. నాసిక్‌లో నివసిస్తూ ఉన్న స్త్రీలకు బయట ప్రపంచంతో అస్సలు సంబంధమే ఉండేది కాదు. న్యూస్ పేపర్స్ కానీ, వారపత్రికలు కానీ చదవడానికి వీల్లేదు. బయట వారితో మాట్లాడడానికి కూడా అనుమతి లేదు. మణి వచ్చిన తర్వాత మెహ్రా బాబాను కనీసం మణిని రాయడానికి, చదవడానికి పర్మిషన్ ఇవ్వండి బాబా అని అడిగింది. దాంతో మణి ఇంగ్లీష్ మెరుగుపడుతుంది అని మెహ్రా ఆలోచన. అందుకు బాబా అంగీకరించారు. మణికి పూణె నుండి బంధువులు పంపించే కామిక్ బుక్స్ నెల నెలా వచ్చేవి. అవి స్కూల్లో చదువుకుంటున్న అమ్మాయిలకు సంబంధించిన కథలు. బాబా మణితో పాటు మెహ్రాను కూడా ఆ కథలు చదవడానికి అనుమతించారు. అప్పటికి మెహ్రా 10 సంవత్సరాల నుండి చదవడం మానేసింది. అయితే రాయడానికి బాబా అనుమతించలేదు. ఆశ్రమంలో కేవలం నాజా మాత్రమే వంటకు కావాల్సినటువంటి సరుకులు పట్టీని రాయడానికి అనుమతి ఉండేది. ఆ కామిక్ పుస్తకాలను జాగ్రత్తగా సంగ్రహించి పెట్టుకున్నారు. అయితే న్యూ లైఫ్ అంటే నవజీవనానికి బయలుదేరే ముందు వాటిని కూడా ఇచ్చేశారు. బాబాకు కూడా ఈ కామిక్స్ చదివి వినిపించేవారు.
బాబాకు చిన్న పిల్లల కథలు చాలా ఇష్టం. ఎందుకంటే అవి అమాయకత్వంతో కూడుకున్నవి కాబట్టి. బాబా ఉన్నతోన్నతుడు మరియు అంతే చిన్న పిల్లవాడు కూడా. బాబాలో ప్రతి ఒక్క కోణం ఎంతో ప్రస్ఫుటంగా గోచరించేది. మణి బాబాకు ప్రియమైన సోదరి అయినప్పటికీ ఆశ్రమంలో ఆమెకు ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధను చూపేవారు కాదు. బాబాతో శాశ్వతంగా జీవించడానికి నేను సముద్రంలోకి నడుచుకుంటూ మొదట కాళ్ళు తడవడం, తర్వాత నడుం దాకా నీళ్ళల్లో మునగడం ఇవేవీ లేవు. మొత్తం ఒకటేసారి నిండా మునిగిపోవడమే. మొదటి నుండి తీవ్రమైన ఉధృతే. అయితే ప్రపంచంలో నేను కోరుకున్నది కేవలం దీనినే అంటారు మణి. పాశ్చాత్యులను కొంతమందిని 6 నెలలు ఇండియాలో ఉండటానికి బాబా ఆహ్వానించారు. దానికోసం కావాల్సిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బాబా స్త్రీ మండలి వారితో పాశ్చాత్య స్త్రీలను కలవడానికి తీసుకెళ్లే ముందు అందరినీ మంచి మంచి చీరలు కట్టుకొని బాగా అలంకరించుకోమన్నారు. ఫ్రీనిని బజారుకు వెళ్లి స్త్రీలకు కావాల్సిన బట్టలు, అలంకరణ సామాగ్రి కొని తెమ్మన్నారు. ఫ్రీని మంచి చీరలు, చెప్పులు, మొహానికి రాసుకునే పౌడర్, లిప్‌స్టిక్ మొదలైనవన్నీ తెచ్చింది. బాబా వాటిని వాడుకొని బాగా తయారవ్వమని స్త్రీలకు చెప్పారు. 8 సంవత్సరాల నుండి బాబా దగ్గర ఉంటున్న స్త్రీలు తలకు తెల్లటి బట్టను కట్టుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు బాబా తలకు మతుబను అంటారు. దాన్ని అంటే ఆ తెల్లటి గుడ్డను మతుబను అంటారు. ఆ స్కార్ఫ్‌ను కట్టుకోవడం మానేసి మంచి జడలు వేసుకోమన్నారు ఆవాల్టి నుండి. పాశ్చాత్య స్త్రీలు భారతదేశంలో ఆశ్రమంలో జీవిస్తున్న స్త్రీలు సాదాసీదాగా నాసి చీరలతో చాలా సరళంగా ఉంటారేమో అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ బాబా వద్ద ఉన్న స్త్రీలు మంచి మంచి అలంకరణతో ఎంతో ప్రత్యేకంగా కనిపించారు. పాశ్చాత్య స్త్రీలకు బాబా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో, బాబా ఆశ్రమం మీద ఎలాంటి అభిప్రాయం ఉందో వాళ్ళని పరీక్షించడానికే బాబా ఇలా చేశారేమో అనుకున్నారు స్త్రీ మండలి వారు. వారికి ఇది పెద్ద విఘాతం. ఇలాంటి ఎన్నో షాకులు బాబా వారికి ఇచ్చి, వాళ్ళల్లో వేళ్ళూరి ఉన్న అభిప్రాయాలను బాబా తుడిచివేశారు. ఫ్రీనికి ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వచ్చు కాబట్టి, పాశ్చాత్యులను బొంబాయి నుండి రిసీవ్ చేసుకొని కాండివిలి తీసుకొచ్చింది. అందరూ మధ్యాహ్నం 2 గంటలకు గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ఈలోగా బాబా వారిని సరదాగా ఆట పట్టించడానికి నేను దాక్కుంటాను. వారు రాగానే నన్ను వెదకమని చెప్పండి అన్నారు. 4 నెలల ఎడబాటు తర్వాత బాబాను చూడటానికి ఎంతో ఆతృతతో పాశ్చాత్యులు గబగబా లోపలికి వచ్చారు. వచ్చి బాబా ఎక్కడా అని అడిగారు. బాబా దాక్కుని ఉన్నారు. మీరు వెతికి పట్టుకోండి అని చెప్పడంతో వాళ్ళు తలో వైపుకు పరుగులు తీశారు. మొత్తం ఇల్లు కింద పైన వెతికిన తర్వాత డేలియా బాత్రూంలో బీరువా వెనుక దాక్కుని ఉన్న బాబాను కనిపెట్టింది. అందరూ సంతోషంగా బాబా చుట్టూ చేరారు. డేలియా నన్ను కనుక్కుంది కాబట్టి మొదట ఆమెకే ఆలింగనం ఇస్తాను అన్నారు బాబా. తర్వాత అందరికీ ఆలింగనం ఇచ్చిన తర్వాత ఒకరికి ఒకరిని పరిచయం చేశారు బాబా. అప్పుడు బాబాతో మెహరా, మణి, నాజా, చిన్న కుర్షద్, పెద్ద కుర్షద్ వాళ్ళు ఫ్రీని, సూనామాసి, గుల్మాయి, ఆమె కూతురు డాలి మరియు పీలామాయి, ఆమె కూతురు సిల్లా, దీనా తలాటి, ఆమె కూతురు జెరో ఉన్నారు. ఇంగ్లీష్ గ్రూపులో కిట్టి డేవి, మార్గరెట్ క్రాస్క్, మబెల్ రేన్, ఆండ్రీ విలియమ్స్, మింటా, టల్డేనో, డెలియా డిలియాన్, క్రిస్టెన్ మెక్‌నౌటన్, క్వింటెన్ టాడ్ కూడా ఉన్నప్పటికీ బాబా అతడిని పరిచయం చేయలేదు. పరిచయ కార్యక్రమం తర్వాత వినోద కాలక్షేపం జరిగింది. పాశ్చాత్య స్త్రీలు కొందరు మంచి నృత్య ప్రదర్శన చేశారు. కొందరు పాటలు పాడారు. బాబా మణిని భారతీయ సంప్రదాయ నృత్యం చేసి చూపించమన్నారు. చిన్న కుర్షద్ పాడుతూ ఉండగా మణి నృత్యం చేసింది.
అక్కడ కొందరు పురుషులు కూడా ఉండటంతో మెహ్రా మేడ మీదికి వెళ్ళిపోయింది. రాత్రి 8 గంటలకు పాశ్చాత్యులు తమ హోటల్‌కు వెళ్ళిపోయారు. చాలా రోజుల నుండి బాబాకు సేవ చేస్తూ ఉన్న గోపికలను చూడటానికి పాశ్చాత్యులు వేచి ఉన్నారు. ఈ రోజు వారికి మెహ్రాను కలిసే అవకాశం కూడా దొరికింది. వారు ఒక్కొక్కరు మెహ్రా గురించి తమ అభిప్రాయాలను వివరించారు. మింటా ఇలా అంటారు. మెహ్రా చాలా అందంగా ఉండేది. ఆమెకు బాబా అంటే ఎనలేని ప్రేమ. బాబాయే ఆమె ప్రాణం. బాబాయే ఆమె జీవితం. పురుష మండలి కూడా అలానే జీవించేవారు. వారికి స్వయిచ్ఛ అన్నదే లేదు. బాబా ఏమి కోరితే అదే చేయడం వారి పని. మణి చాలా సరదాగా, ప్రేమగా ఉండేది అంటారు పాశ్చాత్య ప్రేమికురాలు మింటా. డేలియా డిలియాన్ ఏమంటారంటే, మేము కాండ్విలీలో మొట్టమొదట మెహ్రాను కలిసినప్పుడు మెహ్రా కఠినమైన ఏకాంతవాసంలో ఉండేది. 1932లో ఇటలీలో బాబా మెహ్రా గురించి ఆమె తన భారతదేశానికి సంబంధించిన గోపికలకు కెల్లా ప్రత్యేకమైనది అని చెప్పడం జరిగింది. ఆమె ప్రత్యేకమైన పాత్ర పోషించాల్సి ఉంది అని చెప్పారు బాబా. ఆమె తన రాధ అని కూడా చెప్పారు. ప్రతి ఒక్క అవతార యుగంలోనూ ఒక స్త్రీ ప్రత్యేకంగా అవతారుడి జీవితంలో తన పాత్ర పోషించాలి. అలా ఆమె అవతారుడి స్త్రీ భాగాన్ని ఆమె ప్రతిబింబిస్తుంది అని చెప్పారు. మేము మెహ్రాను కళ్ళారా చూసినప్పుడు బాబా చెప్పినట్టే ఎంతో అందంగా అనిపించింది. అనుబంధం కలిగి ఉండేది అంటారు డెలియా. మార్గరెట్, మార్గరెట్ క్రాస్‌కి ఇలా అంటారు. 1932లో వెన్నిస్‌లో ఉన్నప్పుడు బాబా మెహ్రా కోసం ఒక నెక్లెస్‌ను కొని బహుమతిగా ఇవ్వదలిచారు. అప్పుడు నేను కూడా బాబాతో వెళ్లి బాబాకు ఆ పనిలో సహాయం చేశాను. అప్పుడే నేను మొదటిసారిగా మెహ్రా గురించి వినడం. అలాగే బాబాకు ఆమె ఎంత ప్రత్యేకమైనదో తెలుసుకోవడం కూడా అప్పుడే. బాబాతో అందరూ పాశ్చాత్య స్త్రీలు చుట్టూ కూర్చొని ఉన్నారు. అప్పుడు గత అవతార కాలంలో తాము ఎవరై ఉంటే బాగుంటుందో ఊహిస్తూ నోరినా నేను వర్జిన్ మేరీ అయితే బాగుంటుంది అంది. మింటా తాను రాధ అయితే బాగుంటుంది కదా బాబా అని అడిగింది. అప్పుడు బాబా గుల్ గుల్మాయి వర్జిన్ మేరీ పాత్రను పోషిస్తోంది. అలాగే భారతదేశంలోని మరొక స్త్రీ రాధ పాత్ర పోషిస్తోంది అన్నారు. మెహ్రా చాలా సాదరంగా మమ్మల్ని ఆహ్వానించింది అంటారు మార్గరెట్. బాబాకు మేము ప్రీతి పాత్రులం కాబట్టి మమ్మల్ని సంతోషపెట్టడానికి తన శాయశక్తులా ప్రయత్నించేది మెహ్రా. నేను ప్రత్యేకం, నేను మెహ్రా అన్న దర్పం ఆమెకు ఉండేది కాదు. ఆమె ఎంతో సౌమ్యంగా ఉండేది. మెహ్రా అంటే అసూయ పడడానికి, ఆమె అంటే నచ్చకపోవడానికి ఏ ఒక్క కారణం కూడా ఉండేది కాదు అంటారు మార్గరెట్. ఇక కిట్టి డేవి ఏమంటారంటే 1931వ సంవత్సరంలో బాబా తొలిసారి ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మెహ్రా మరియు మణి గురించి ఎక్కువగా చెప్పేవారు. మెహ్రా తనను ఎంతగా ప్రేమిస్తుందో వివరిస్తూ తాను ఇంగ్లాండ్ బయలుదేరినప్పుడు తన ఎడబాటును తట్టుకోలేక మెహ్రా ఎంత విలపించిందో వివరించి చెప్పారు. రెండవసారి 1932వ సంవత్సరంలో బాబా ఇంగ్లాండ్ వచ్చినప్పుడు మెహ్రాకు, మణికి బహుమతులు పంపించాలని బాబాను అనుమతి కోరి పాశ్చాత్య స్త్రీలు హ్యాండ్ బ్యాగ్స్ పంపించారు. బాబా మెహ్రా గురించి చెబుతూ, మెహ్రా పవిత్రమైన వారందరిలోకి పవిత్రురాలు. నన్ను అమితంగా ప్రేమిస్తుంది అని చెప్పారు బాబా. మెహ్రాకు మొదటిసారి చూసినప్పుడు ఆమె అందం, పవిత్రత నన్ను ఆశ్చర్యపరిచాయి అంటారు కిట్టి.
మూర్తీభవించిన సంతోషమే ఆమె అన్నట్టు కనిపించింది మెహరా. బాబా స్త్రీ మండలిని ఆలింగనం చేసుకునే ముందు మొట్టమొదట మెహరాను ఆలింగనం చేసుకోమనేవారు. ఎప్పుడూ ఇలాగే జరిగేది. బాబా మెహ్రాకు మొదటి స్థానం ఇచ్చేవారు. బాబా స్త్రీ మండలితో ఉన్నప్పుడు మెహ్రా మీద ప్రత్యేకమైన శ్రద్ధను చూపేవారు. ఆమె ఎలాంటి బాధకు గాని, అసౌకర్యానికి గాని గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునేవారు బాబా. ఎక్కడికి వెళ్ళినా ఇది మెహరాకు నచ్చుతుందా అని ఆలోచించేవారు. బాబాకు మెహరా చాలా స్పెషల్ అని తెలుసు గానీ, అది ఏ విధంగా ప్రత్యేకం అని మాకు అర్థమయ్యేది కాదు. అందరూ బాబాను అమితంగానే ప్రేమించేవారు. అందరూ బాబాను సంతోషపరచాలని తపించేవారు. కానీ మెహరాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. మెహరా బాబాకు ఒక అపరూపమైన ప్రియతమ. బాబా విశ్వ కార్యానికి ఎంతో అవసరమైనది మెహరా అంటారు కిట్టీదేవి. బాబా భారతదేశ స్త్రీ మండలిని నాసిక్‌కు ఏప్రిల్ 9వ తేదీన తిరిగి తీసుకొని వచ్చారు. పాశ్చాత్యులు ఒక్క నెల రోజులు ఇండియాలోనే ఉండి తిరిగి తమ దేశాలకు వెళ్ళిపోయారు. బాబా వారికి ఆగ్రాలోని తాజ్ మహల్, హిమాలయాలు, కాశ్మీర్ మొదలైన ప్రాంతాలన్నిటినీ తీసుకెళ్లి చూపించారు. బాబా జూన్‌లో పోర్టోఫినా, ఇటలీ వెళ్లి ఆగస్టు 4న మళ్ళీ తిరిగి వచ్చారు. పాశ్చాత్య స్త్రీలు వస్తున్నారని బాబా తన శ్రీమణలికి తలకు తెల్లటి గుడ్డను కట్టుకునే ఆజ్ఞను తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు మెహ్రాకు మరికొన్ని కఠినమైన షరతులు బాబా నిర్ణయించారు. మెహ్రా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళడానికి లేదు. ఇరుపక్కల చిన్న కుర్షద్ మరియు మణి ఎప్పుడూ ఉండి తీరాలి. మెహ్రా బాత్రూముకు వెళ్ళినా ఈ ఆజ్ఞను పాటించాల్సిందే. ఎవరో ఒకరు బయట ఆమె ధ్వని వినిపించేంత దూరంలో వేచి ఉండాల్సిందే. బాబా ఎక్కడికి వెళ్ళినా స్త్రీల గురించి సమాచారాన్ని అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాలు రాసేవారు. ఆ ఉత్తరం ఆది సీనియర్‌కు పంపించి దాన్ని ఎలా స్త్రీ మండలి వారికి అందజేయాలో కూడా ఆదికి వివరించి రాసేవారు బాబా. స్త్రీ మండలికి రాసిన ఉత్తరం సీల్ చేయబడి ఉండేది. దాని మీద సూనామాసి పేరు రాసి ఉండేది. ఆది ఆ సీల్ చేయబడ్డ ఉత్తరాన్ని విప్పకూడదు. స్త్రీ మండలిలోని నాజా చేతికి ఇచ్చి దాన్ని సూనామాసికి అందజేయమనేవారు. మణి చేత ఆ ఉత్తరాన్ని చదివించాలి. తర్వాత జాగ్రత్తగా దాయాలి. ఎవ్వరికీ చూపించడానికి వీల్లేదు. స్త్రీ మండలికి మణి చదివి వినిపించాలి. ఇన్ని కట్టుబాట్లు ఉండేవి. ఇన్ని ఆజ్ఞలు ఉండేవి. బాబా చాలా రోజులు ప్రయాణాల మీద వెళ్ళినప్పుడు తీరిక సమయంలో మెహ్రా బాబా కోసం తెల్లటి సిల్క్ గుడ్డతో పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన ఒక పొడుగాటి అంగీని తయారు చేసింది. అది నాసిక్‌లో మొదలుపెట్టి మెహ్రాబాద్‌లో సమాప్తం చేసింది మెహ్రా. కార్బన్ పేపర్ సహాయంతో మంచి డిజైన్‌ను గీసి దాని మీద బంగారు జరీతో మెహ్రా మరి ఇద్దరు స్త్రీలు బంగారు దారంతో ఎంతో అందంగా కుట్టారు. దానికి కావలసిన దారం బజారు నుండి తెప్పించుకోవడానికి డబ్బులు లేనందున చిన్న కుర్షద్ తన చీరకు ఉన్న జరీని విప్పి ఇచ్చింది. అది కుర్షద్ నవ్జోత్‌కు తన తండ్రి కైకుస్రు మాసా కొని ఇచ్చిన ఖరీదైన బంగారు ఎంబ్రాయిడరీ చీర. ఈ చీరను ఒక్కసారి బాబా పుట్టినరోజు నాడు బాబా గద్దె మీద పరిచి బాబాను కూర్చోపెట్టి ఉన్నారు గతంలో. ఖుర్షద్‌కు వరుసకు అత్త అయిన ఆవిడ బొంబాయిలో ఉండేది. ఆమెకు ఉత్తరాలు రాసి రంగురంగుల దారాలను ఇలా బాబా కోసం కుట్టడానికి తెప్పించుకునేవారు. బాబా కోసం 4, 5 కిరీటాలు కూడా తయారు చేశారు. బాబా కోసం స్త్రీ మండలి తయారు చేసిన వస్తువులన్నీ ఇప్పుడు మ్యూజియంలో మనం చూడవచ్చు. బాబా కోసం ఒక పూలమాలను కూడా తయారు చేస్తే బాగుంటుంది అనుకున్నారు స్త్రీలు. ఖుర్షద్ దగ్గర ఒక తెల్లటి చీర ఉండేది. దాన్ని చింపి వాటికి పింక్ కలర్ అద్ది మొగ్గలు, ఆకుపచ్చ ఆకులు తయారు చేసి తెల్లటి మల్లె మొగ్గలు, పింక్ రోజా పూలు ఆకులు, పచ్చటి ఆకులతో ఎంతో అందమైన పూలమాల వచ్చేది ఆ ఆహారం.
రోజు పని త్వరగా ముగించుకొని స్త్రీలందరూ ఈ పని చేసేవారు. వీరు ఎంతో కష్టపడి తయారు చేసిన ఆ దుస్తులు, కిరీటం, పూలమాలలతో బాబా చాలా అద్భుతంగా, ఎంతో అందంగా కనిపించేవారు. అంతటి కష్టం ఫలితాన్ని ఇచ్చేది అంటారు మెహ్రా. బాబాకు పాదాలకు చెప్పులు కూడా తమ నైపుణ్యాన్ని ఉపయోగించి తయారు చేశారు. వాటికి కూడా జరీ ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది. 1933 సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు బాబా మళ్ళీ పాశ్చాత్య దేశాలను సందర్శించడానికి వెళ్లారు. ఈసారి బాబా కార్యక్రమంలో ఎంతో జై బాబా వినిపించట్లేదండి.